ఓం శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, ఈరోజు మనము దీపము ఏ దిశగా వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా ఎన్ని ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి దీపపు ఒత్తులను వెలిగిస్తే తామర ఒత్తులు, అరటి ఒత్తులు, ఈ విధంగా ఎలాంటి దీపపు ఒత్తులు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా ఆముదము, విప్ప నూనె, నెయ్యి ఇలాంటి వాటితో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాన్ని అయితే ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా దీపపు కుందులను తూర్పు దిశగా వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, అన్నీ సమకూరుతాయి. మనకు కష్టాలు తొలగిపోయి అన్నీ కూడా సమకూరుతాయి. కాబట్టి దీపం అనేటువంటిది తూర్పు దిశగా వెలిగిస్తే చాలా మంచి ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది. పడమర దిశగా దీపాన్ని వెలిగిస్తే, మరి పడమర దిశగా దీపాన్ని వెలిగిస్తే ఏం జరుగుతుంది? గ్రహదోషము, దాయాదుల మధ్య పగ చెలరేగుతుంది. పడమర దిశగా దీపాన్ని వెలిగిస్తే గ్రహదోషం కలిగి దాయాదుల మధ్య పగ అనేటువంటిది చెలరేగుతుంది. ఉత్తర దిశ వైపుకు వెలిగించినట్లయితే చదువు మరియు శుభకార్యాలలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. అంతేకాకుండా ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. ఉత్తర దిశ దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుంది? చదువు మరియు శుభకార్యాలు, వాటిలో ఉండేటువంటి అడ్డంకులు తొలగిపోతాయి, ఐశ్వర్య అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. తర్వాత దక్షిణ దిశ వైపుకు వెలిగిస్తే అపశకునం, మహాపాపం కలుగుతుంది. దక్షిణ దిశ వైపుకు దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వెలిగించరాదు. తర్వాత దీపపు కుందుల్లో ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే మధ్యమ ఫలితం లభిస్తుంది. ఒక వత్తితో దీపారాధన చేస్తే మధ్యమ ఫలితం మామూలుగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా 2 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే, 2 వత్తులు చేసి దీపపు కుందుల్లో 2 వత్తులు వేసి దీపం గనక మనం వెలిగించినట్లయితే కుటుంబంలో ఐక్యత కలుగుతుంది. కుటుంబంలో ఐక్యత అనేటువంటిది వర్ధిల్లుతుంది, కలిసికట్టుగా ఉంటారు అని అర్థం అన్నమాట. తర్వాత 3 వత్తులను వేసి దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? 3 వత్తులను వేసి దీపారాధన కనుక చేసినట్లయితే పుత్ర సౌభాగ్యము, అంతేకాకుండా విద్యా అభివృద్ధి కలుగుతుంది. పుత్ర సౌభాగ్యం కలుగుతుంది, విద్యా అభివృద్ధి కలుగుతుంది 3 వత్తులతో దీపారాధన చేస్తే. అదేవిధంగా 4 వత్తులను వెలిగిస్తే ఏమవుతుంది? 4 వత్తులను వేసి దీపారాధన చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 5 వత్తులను వెలిగిస్తే సమస్త పీడలు కూడా తొలగిపోతాయి. 5 వత్తులతో దీపారాధన గనక చేస్తే సమస్త పీడలు తొలగిపోయి ఐశ్వర్య లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చూడండి, 5 వత్తుల దీపారాధన చేస్తే ఎంత మంచిదో. 5 వత్తులను కనుక మనం వెలిగించినట్లయితే సమస్త పీడలు తొలగిపోతాయి, ఐశ్వర్య లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనకు. తర్వాత తామరతూడు దారముతో పత్తిని చేసి వెలిగిస్తే 3 జన్మల పాపాలు తొలగిపోతాయి. మనం అందరికీ తెలుసు తామరొత్తులు అంటాం. ఆ దారాలతో వత్తిని చేసి మనము గనక దీపం వెలిగించినట్లయితే 3 జన్మల పాపాలు అనేటువంటివి తొలగిపోతాయి. తర్వాత అరటి దంటు ఉంటుంది. అరటి దంట అంటే మీకు అందరికీ తెలుసు, మామూలుగా అమ్ముతారు కూడా పూజ స్టోర్లో. ఈ అరటి దంటుతో వత్తి చేసి వెలిగిస్తే కులదైవం శాపాలు తొలగిపోతాయి. మనకు కులదైవంలో ఎలాంటి ఏమైనా శాపాలు ఉంటే ఈ అరటి దంటుతో వత్తి చేసి దీపం గనక వెలిగించినట్లయితే కులదైవం నుంచి ఉన్నటువంటి శాపాలు అనేటువంటివి తొలగిపోతాయి. అదేవిధంగా నూతన తెలుపు వస్త్రంపై పన్నీరును చిలకరించి దాన్ని ఆరబెట్టి దైవానికి అలంకరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తర్వాత ప్రమిదలలో పోసే నూనె మంచి నూనె అయితే మధ్యమ ఫలితం, మంచి నూనె కనుక పోసినట్లయితే మధ్యమ ఫలితం ఉంటుంది. ఆముదం నూనె పోసి దీపారాధన చేస్తే కష్టాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి. అదేవిధంగా విప్ప నూనెతో దీపారాధన చేస్తే పూజ చేసేవారికి, ఆ పూజ చేసేటువంటి ప్రాంతానికి అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది విప్ప నూనెతో దీపారాధన చేస్తే. అదేవిధంగా నెయ్యితో దీపారాధన చేస్తే, నెయ్యితో కనుక మనము దీపారాధన చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చూడండి, లక్ష్మీ కటాక్షం అనేటువంటిది
లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.